సిటీ కేబుల్. పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేపడతాం ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. అభివృద్ధి కోసం అన్ని పార్టీలతో కలిసి పనిచేస్తామని చెవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. శనివారం తాండూరు పట్టణంలో ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి పర్యటించారు. ఇటీవల మరణించిన మాజీ మున్సిపల్ చైర్మన్, బీజేపీ రాష్ట్ర నాయకులు, కీర్తిశేషులు నాగారం నరసింహులు కుటుంబ సభ్యులను ఆయన నివాసంలో కలిసి ప్రగాఢ సానుభూతి తెలిపారు. 40 సంవత్సరాలుగా ఒకే పార్టీలో ఉండి పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసిన వ్యక్తి నాగారం నరసింహులు అని తెలిపారు. నాగారం నరసింహులు సతీమణి జగదాంబ, పుత్రులు నాగారం శ్రీశైలం, జగదీష్, బీజేపీ తాండూరు పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశంలను పరామర్శించారు. అనంతరం తాండూరు పట్టణంలోని సాయిపూర్లో గల గిరిజన బాలికల వసతి గృహాన్ని సందర్శించారు. వసతి గృహంలోని వంటశాల, మరుగుదొడ్లు, డైనింగ్ హాల్లను పరిశీలించారు. అన్ని శుభ్రంగానే ఉన్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రక్కనే ఉన్న ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి విద్యార్థులతో కలిసి తమ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు బాగా కష్టపడి చదవాలని, ఆటలు పాటలు అన్నింటా ముందుండాలని సూచించారు. అనంతరం ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ రానున్న స్థానిక ఎన్నికల్లో 50% పైగా బీజేపీ విజయం సాధిస్తుందని తెలిపారు. ప్రస్తుతం బీజేపీ పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ అని అన్నారు. తెలంగాణలో 48 లక్షల బీజేపీ సభ్యత్వ నమోదును ప్రజలు స్వీకరించారని అన్నారు. అభివృద్ధి విషయంలో స్థానిక ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు, స్పీకర్ గడ్డం ప్రసాద్ తో కలిసి పనిచేస్తామని అన్నారు. ఎన్నికల సమయంలోనే కొట్లాటలు, తర్వాత అభివృద్ధిపైనే దృష్టి అని కొండా విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు ఉపరి రమేష్ కుమార్, కౌన్సిలర్లు సాహు శ్రీలత, అంతారం లలిత, బంటారం లావణ్య, బీజేపీ నాయకులు ప్రహ్లాద్ జాదవ్, జగదీష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈసారి పార్లమెంట్ అయిపోయాక ఎన్నో పనులుండే, అదే కాక పెళ్లి సీజన్లు. పార్లమెంట్ అయినాక మొదటిసారి పార్లమెంట్ సెషన్ అయిపోయాక మొదటిసారి తాండూరుకు వస్తున్నాను. ఈరోజు ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి, కానీ ముఖ్యంగా ఇక్కడ దారూర్ మండల్ అంటే పక్కకు దారూర్ మండల్లో నాగారం గ్రామంలో బిఎస్ఎన్ఎల్ టవర్ వాళ్ళు అడిగినరు. అది బిఎస్ఎన్ఎల్ శాంక్షన్ చేసిండ్రు, దాని శంకుస్థాపన ప్రోగ్రాం ఉండే. కానీ ఈరోజు తాండూరు కూడా 2-3 కారణాల వల్ల రావాల్సి వచ్చింది. మా పెద్ద నాయకుడు నాగారం నరసింహులు వారు చనిపోయాక నేను రాగలగలేను, ఎందుకంటే పార్లమెంట్ అవుతుండే. వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి మా బీజేపీ నాయకులు అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నామంటే, ఇక్కడ తాండూరు ప్రాంతంలో బీజేపీ 40 ఏళ్ల సంది పనిచేస్తున్న నాయకులు, బీజేపీ ఈరోజు ఈ స్థాయికి వచ్చిందంటే తాండూరులో వాళ్ళ వల్లనే. అందుకే వారి స్మారకంగా స్టాచ్యూ ఏదో పెట్టాలని మేము నిర్ణయం తీసుకున్నాము. అది కానీ కేవలం ఓన్లీ పార్టీ పని కాదు, ఈడ స్కూల్ గురించి ఈరోజు ఇక్కడ సాయిపూర్ గిరిజన హాస్టల్లో నేను పార్లమెంట్ ఉన్నప్పుడు న్యూస్ చదివిన. తిండి వల్ల ఎంతోమంది హాస్పిటల్కి పోవాల్సి వచ్చింది పిల్లలు. ఎట్లుందని చూస్తానికి వచ్చిన. వాస్తవంగా నాకు సంతోషం, ఎందుకంటే గత 10 ఏళ్లలో అసలుకు విద్యారంగానికి అసలు పైసలు ఏమి పెట్టలేదు, బడ్జెట్లు లేవు. కానీ ఈ సమస్య అయితే ఇక్కడికి వచ్చి పిల్లలతో మాట్లాడినా, అదే కాక వంటగది చూస్తే శుభ్రంగా ఉన్నది, స్కూల్ చూస్తే శుభ్రంగా ఉన్నది. తర్వాత నేను ప్రతి స్కూల్కు పోయినప్పుడు బాత్రూమ్ చూస్తా, ఇక్కడ ప్రత్యేకంగా బాత్రూమ్లు చూసినా అది కూడా శుభ్రంగా ఉంది. కొన్ని చిన్న లోపాలు ఉన్నాయి. ఈడ దోమలు ఎక్కువ ఉన్నాయి, సో మస్కిటో నెట్స్, హాస్టల్ కనుక మస్కిటో నెట్స్ కావాలి, ఇటువంటి కొన్ని ఉన్నాయి. టీచర్ల సమస్యలైనా కానీ నాకు ముఖ్యంగా ఇదైతే సంతోషంగా ఉంది ఏంటంటే, వచ్చి చూస్తే వాళ్ళు వంట మనుషులు, వంట గది, డైనింగ్ హాల్ ఇవన్నీ శుభ్రంగా ఉన్నాయి. వంటలు కూడా మంచిగా చేస్తుండ్రు, పిల్లలకు కూడా నచ్చింది. నాకు చాలా సంతోషం. ఈరోజు ఇంకా 2-3 కార్యక్రమాలు ఉన్నాయి. గుడికి పోయేది ఉంది. అట్లనే మళ్ళీ నేను వికారాబాద్ పోయి అక్కడ కోట్పల్లి ఓకే నెక్స్ట్ పెట్టి తక్కువనే
ఇప్పుడు అనండి. ఎట్లున్నారు? గుడ్ ఆఫ్టర్నూన్. నేను ఎంపీని, నా పరిధిలో రాదు, మీరైతే లెటర్ రాసి నేను ఢిల్లీలో ఎంపీ గారు ఇదంతా రాష్ట్ర ప్రభుత్వం నేను సొంతగా చేస్తాను, ప్లస్ కేంద్ర ప్రభుత్వం చేసి ఇట్లాంటి ఉంటే నేను వాళ్ళ దృష్టికి తీసుకొస్తాను మంత్రి గారి. సార్ అక్కడ బ్యాక్ సైడ్ కొంచెం అంటే డైలీ రైస్ ఐటమ్తో నేను ఇప్పుడు ఫిల్టర్ వాటర్ వేయిస్తున్నాను సార్ పిల్లలు బయట నుంచి తెప్పిస్తున్నారు తర్వాత అక్కడ టాబ్లెట్ యాడ్ చేసి అంటే మీరు కొత్తగా ఇన్ఛార్జ్ ఇచ్చారు సార్, కొత్తగా ఇచ్చి भारत माता की जय, भारत माता की जय, वंदे మాతరం. ఎంపీ నిధులు అన్నిట్లో ఎక్కువ నేను ఈ ప్రాంతానికి ఇచ్చిన. ఎంపీ నిధులు ఉన్నాయే 5 కోట్లు చాలా ఎక్కువ అనుకుంటారు, కానీ నియోజకవర్గాన్ని చూస్తే 7 నియోజకవర్గాలకు డివైడ్ చేస్తే 71 లక్ష 71 లక్ష. కానీ నేను కలెక్టర్ గారితో మన శ్రీధర్ బాబు గారితో మాట్లాడి, జిల్లా మంత్రి శ్రీధర్ మాట్లాడి వేరే నిధులు కూడా కలుపుకొని ఎక్కువ మందికి ఎక్కువ సాయం చేసేటట్టు ఎక్కువ గ్రామాలకు నేను ఇచ్చిన. ఈసారి 217 వర్క్స్ ఇప్పటి వరకు ఇచ్చిన. ఇంకా కొంచెం మిగిలినాయి ఎంపీ ల్యాడ్స్ నిధులు, అవి కూడా ఈ నెల ఆఖరికి వరకు అవి కూడా మొత్తం ఇచ్చేస్తాను. అవి కలుపుకొని ఇవన్నీ కూడా కలుపుకొని నేను అందరికీ ఇచ్చినాను. ఇప్పుడు 5 కోట్లు అయితే అవి తెచ్చిన ఎన్ని కోట్లు? అవి కూడా 5 కంటే ఎక్కువనే తెచ్చినాను. అవి కూడా కేంద్ర ప్రభుత్వం నిధులే, ఇవి కలుపుకొని నేను ఇవ్వడం జరిగింది. అందరి కోఆపరేషన్ ఉండే, పార్టీలకు అతీతంగా, అండ్ ఇట్లనే ముంగట్టుకోవాలి. అది డీటెయిల్ సంఖ్యలు నేను ఇస్తాను, నా దగ్గర లేవు ఇప్పుడు. తాండూరుకి ఎంత, వికారాబాద్కి అదే ఎన్ని కోట్లు కూడా ఎగ్జాక్ట్ తెలియదు. మొత్తం నాకు 12 కోట్లు ఇచ్చిన, మొత్తం రంగారెడ్డి, వికారాబాద్ అన్ని జిల్లాలకు కలిసి ఇచ్చిన. అయితే ఏ ఎంపీ కూడా ఇన్ని నిధులు ఇవ్వలేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిసి కూడా ఎంపీ కూడా ఇన్ని నిధులు ఇవ్వలేదు. నేను ఇదే విధానంగా అందరితో కలిసి పనిచేస్తాను. ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నా, స్పీకర్ ఉన్నా, ఎవరున్నా, ఏ పార్టీలు ఉన్నా నాకు అది అనవసరం. అభివృద్ధి కొరకు అవసరం ఉంటే వాళ్ళ అవసరం ఉంటే నా దగ్గరకు వస్తారు, కలిసి పనిచేస్తాము. ఎలక్షన్స్ అది వేరే. వచ్చే ఎలక్షన్స్ మేము ఈసారి తప్పనిసరిగా 50% కంటే ఎక్కువ సర్పంచ్లు మేము గెలిపించి చూపెడతాము తాండూరులో తప్పనిసరి. రేపు తాండూరు మున్సిపాలిటీలో కూడా మ్యాక్సిమం సింగిల్ లార్జెస్ట్ పార్టీ అంటే బీజేపీ ఉంటుంది. దాని కొరకు మేము పని ఆల్రెడీ మొదలుపెట్టాం. అందరూ రోడ్ల మీద తిరుగుడు, తిట్టుడు, అది కాదు. మేము సైలెంట్గా పార్టీ వర్క్ చేస్తున్నాము. ఈరోజు మాకు షార్ట్ లిస్ట్ అయితే మండల అధ్యక్షులు, వికారాబాద్ జిల్లా బీజేపీ మండల అధ్యక్షుల షార్ట్ లిస్టింగ్ అవుతుంది. దాని కొరకు 7 గంటలకు నేను వికారాబాద్లో ఉండాలి. దాని తర్వాత నేను హైదరాబాద్ పోతాను. తర్వాత జిల్లా స్థాయి, దాని తర్వాత అవుతుంది రాష్ట్ర స్థాయి, దాని తర్వాత అవుతుంది. కానీ ఎవరున్నా పార్టీ అయితే గట్టిగా ఇన్నేళ్ళు అందరు ఒకరొకరితో కొట్లాడుకుంటే బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కొట్లాడుకుంటే మేము సైలెంట్గా మా పార్టీ పని చేసుకుంటాం ముందుకు పోతాం. వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు యు రమేష్ కిస్తున్నాం ప్రచారం చేస్తున్నారు, చాలా మంది చేస్తున్నారు, సంతోషమే. అయితే ఎవరికి ఇస్తారో తెలియదు నాకు, ఎవరికి ఇస్తగానే కరెక్ట్ క్యాండిడేట్కి ఇస్తారని నాకు నమ్మకం. మొత్తం చివరిల పార్లమెంట్ పరిధిలో 740, 760 ఉన్నాయి సార్ గ్రామ పంచాయతీలు. దీంట్లో తమరు ఎంత ఈసారి వచ్చే గ్రామ పంచాయతీ ఎలక్షన్లు ఎప్పుడు 50% కంటే ఎక్కువ గెలుస్తాం. ఎంత నంబర్ ఆఫ్ 50% కంటే ఎక్కువ గెలుస్తాం.
50% కంటే ఎక్కువ మేము గెలుస్తాం. అంటే అది మా టార్గెట్. 300 దాటుతాం తప్పనిసరిగా. 300 దాటుతాం. ఇంకోటి ఇది ఎవరు వాళ్ళ పార్టీ జెండా పెట్టుకొని పార్టీ సింబల్ పెట్టుకొని కొట్లాడేటోళ్ళు కాదు. ఇప్పుడు బీజేపీ చేవెళ్ళ పార్లమెంట్లో పొందుకుంది. ఏ ఊరికి చూసినా బీజేపీ అంటున్నారు. యువకులు మా దిక్కు వస్తుండ్రు, పెద్ద మనిషి మా దిక్కు వస్తుండ్రు, రైతులు మా దిక్కు వస్తుండ్రు. వాళ్ళేమో రోడ్ల మీద పడి కొట్లాడుతున్నారు. ఎవరు ఆ టీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళు వాళ్ళు ఒకరిని తిట్టుకుంటున్నారు. మేము ఎవరిని తిడతలేము, మా పని మేము చేస్తాం. మండలాలు ఎంపీపీ ఎన్ని స్థానాలను గెలుచుకుంటారు చెప్తాము. ఆ పని అది నెక్స్ట్ మేము చెప్తాము, అది మాట్లాడుతున్నాము. ఇప్పుడే 2-3 ZPTC అయితే తప్పనిసరి ఆల్రెడీ ఆ పని అయిపోయింది. అది పార్టీ అది మేము చెప్తాము. గెలవాలని ఆ ప్లానింగ్ జరుగుతున్నది. 2-3 అయితే మేము జేబులు ఉన్నట్టే అనుకుంటున్నాను. 2-3 దారూరు తర్వాత 2-3 ఇక్కడ కూడా నేను చెప్పదలుచుకోలేదు. జిల్లా పరిషత్లను కూడా ఈసారి కైవసం చేసుకునే అవకాశాలు మీ దగ్గర ఏమైనా కనబడుతున్నాయి? తప్పనిసరిగా ప్లానింగ్లు ఉన్నారు. అందుకే మేము చేసేది ఇంటర్నల్ వర్క్, అన్ని బయట చెప్పము. ఇంటర్నల్ వర్క్ మేము సైలెంట్గా చేస్తూ ఉంటాము. ఏ పార్టీ కూడా ఇంత పని చేయలేదు. బీజేపీలో ఏం చేస్తారంటే చాలా చేస్తాం, అన్నిట్లో ఎక్కువ. ప్రతి ఊరు నుంచి యాక్టివ్ మెంబర్స్ ఇప్పుడు 40 లక్షలు, ఎంత 48 లక్షల మెంబర్షిప్ చేసినాం. 48 లక్షల మెంబర్స్ అంటే చేవెళ్ళ పార్లమెంట్ మొత్తం తెలంగాణలో బహుశా సింగిల్ లార్జెస్ట్ పార్టీ తెలంగాణ ఇది. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా సింగిల్ లార్జెస్ట్ పార్టీ బీజేపీ అయితే తెలంగాణ లేకుండే. ఇప్పుడు తెలంగాణలో కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీ. వచ్చేసిన పెద్దలు చేవెళ్ళ పార్లమెంటు సభ్యులు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారా? చాలా స్కూళ్ళల్లో ఈ క్లీన్ స్వచ్ఛ భారత్ వెహికల్ ఒకటి ఉంటుంది, బాత్రూమ్ టాయిలెట్స్ అన్ని క్లీన్ చేసే సారే పంపిస్తున్నాడు. మనం చాలా స్కూళ్ళలో చూస్తున్నాం కదా, అవన్నీ సారే పంపిస్తున్నాడు. కొండా మాధవరెడ్డి గారి యొక్క ట్రస్ట్ పేరు మీద సార్ చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మొన్న జరిగిన ఎలక్షన్లలో సార్ ఇంతకుముందు ఒకసారి ఎంపీ ఉండే, ఇప్పుడు కూడా మళ్ళీ ఎంపీ గెలిచారు. మొన్న ఢిల్లీలో ఉన్నాడు. మీకు హాస్టల్లో జరిగిన సంఘటనలన్నీ కూడా ఎప్పటికప్పుడు కలెక్టర్తో మాట్లాడారు, ఇక్కడ వచ్చినటువంటి ఆఫీసర్లతో మాట్లాడారు, ఫుడ్ మంచిగా పెట్టాలన్నారు. మళ్ళీ ఒకసారి మిమ్మల్ని పర్సనల్ కలుసుకోవాలని ఇక్కడ వచ్చారు. మీరేమైనా చెప్పాలని కూడా చెప్పండి. ఒకసారి కిచెన్ ఇంకా బాత్రూమ్ అందుకే మౌలిక blankets అవసరం ఫస్ట్ అందరికి బ్లాంకెట్స్ ఆల్రెడీ వేరే స్కూల్ బ్లాంకెట్స్ ఆల్రెడీ ఇచ్చేసి అందరికి మనం వేరే దగ్గర ఇక్కడ ఏం చేద్దాము? స్కూల్ బ్యాగ్ నా దగ్గర స్కూల్ బ్యాగ్ దగ్గర మంచిగా ఆరోగ్యంగా ఉండండి, చదువుకోండి, మంచిగా ఆటలు కూడా ఆడతారా? ఏం గేమ్స్ ఏంటి? క్రికెట్, రింగ్, కబడ్డీ ఆడతారా?
దెబ్బలు తగ్గించుకుంటుందా మెల్లగా ఇంకా కబడ్డీ వెరీ గుడ్ వెరీ గుడ్ సుమన్ సార్ స్కూళ్ళల్లో ఉండే వేరే స్కూల్లో దరిద్రంగా ఉంటాయి బాత్రూమ్ అయితే దగ్గర పోబుది రాదు ఫోటోగ్రాఫ్ తీసుకోండి వాళ్ళు కూడా పిల్లలు చాలా బాగా CT cable.